ఆహా, ఏమి జాతకం రానిది, శుక్రమహాదశ. ఆగండి. నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ఇంటికి కాబోయే అల్లుడిని. ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు. ఓ అబ్బాయి, లోపల ఎవరన్నా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా? జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు. ఏ హాస్యం, కామెడీ భలే ఉన్నారా ఇద్దరు. గుడ్ మార్నింగ్ సార్. మీ ఊరేదే? ఆత్రిపురం అండి. మీ నాన్న పేరేంటి? జయనారాయణ సార్. ఏం చేస్తుంటాడు? లేరండి, పోయారు. ఎలా? మా ఊరి ప్రెసిడెంట్గా ఉండేవారు. పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు. ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు. దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు. జనాలే మీ నాన్నని చంపేశారా? ఎందుకు సార్, చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెడతారు. పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు, ఆ విషయం మాట్లాడుకుందాం. అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా? అవును సార్. ఓకే ఓకే, అలా పోయాడనమాట. సారీ, యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పసే వేరు. కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా. నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్ళిపో. ఏంటి సార్, వార్నింగా? ఆర్డర్. ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా, ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను. మీరు కరెక్ట్గానే విన్నారు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో 100 బుల్లెట్లు దిగుతాయి. ఇవ్వండి సార్. రేయ్, 5 ఏళ్లు పవర్లో ఉండే సీఎం ఇక్కడ. 100 ఏళ్లు పవర్లో ఉండే సీఎం ఇక్కడ. కామన్ మ్యాన్, ఓట్ పవర్. నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు. గంట కాదు, 24 గంటలు టైం ఇస్తున్నా. నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో. ఏంట్రా నీ ధైర్యం? ఫేమస్ అయిపోయాను, సెలబ్రిటీ అయిపోయాను, నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయనుకుంటున్నావా? నేను సపోర్ట్ తో పైకి వచ్చిన కాదు, సోలోగా పైకొచ్చిన వాడిని. ఏంట్రా ఇదే? సుసైడ్ నోట్. నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను. మనుషుల్నే వాడతావో, మారణాయుధాలనే వాడతావో, తెలివినే వాడతావో, టెక్నాలజీనే వాడతావో, నీ ఇష్టం. 24 అవర్స్ సీఎం వర్సెస్ సీఎం. చంపేసుకో. నిన్ను 24 అవర్స్లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా. నాకు శుక్ర మహారదాస సాల్సా డాన్స్ చేస్తుంది. వాగ్దానాలు చేయొద్దు, ఇంకొకసారి ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించేది? నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా. జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం, చెవుల్లోనే మీడియా ఉంటే? కెమెరాతో వచ్చావా? పులికి పులిహోర అవడానికి నేను జంకన కాదు, మా ఏర్పాట్లు మాకుంటాయి. ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, టేక్ కేర్ ఆఫ్ మామా. మామా, సీ యూ ఆఫ్టర్ 24 అవర్స్. మామో, కీప్ దిస్. ఏంట్రాదే? కెమెరా. సార్, ఎవరైనా చెవిలో పూలు పెడతారు, వీడు పోగు పెట్టేశారు సార్. చంపేనా? రే, లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్, కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి. వాడు మాత్రం బతకడానికి వీల్లేదు. కాచపతి అంకుల్, ఇంకా సరే కానివ్వండి.
వెరీ గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద, మామగారికి మర్యాద, రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కుర్చీయే. అంకిల్కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికీ పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేస్కి వచ్చి ఆలోచించరా? నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్రమహాదశ, డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను, కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానీ ఏంటి సార్, కొనేయండి సార్. ఏంట్రా నువ్వనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్ మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మార్గం ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్. బాబోయ్ బాబాయ్ బాబోయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. అయ్యో బాబోయ్. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయి అన్నావు. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు.